రేగు వడియాలు పెడుతున్నానండి. ఇంకోటి మిక్సీలో వేసుకున్నాను. కింద నుంచి అయితే పైకి తెచ్చేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు రేగు వడియాలు పెడుతున్నానండి. అది మీకు చూపించాలని చెప్పి నేను మీ ముందుకైతే వచ్చాను. నేను రేగు వడియాల రెసిపీ అయితే ఎలా చేస్తానో చూతురిగానండి. ఇదిగోండి, ఇవి అయితే 2 కొంచాల రేగుపళ్ళు వచ్చినాయండి. బయటికి అమ్మ వచ్చినాయి. ఇక మొత్తం మా వాళ్ళందరికీ కూడా ఇంకా రేగు వడియాలంటే పిచ్చ ఫ్యాన్స్ అనమాట అండి. నాకు కూడా చాలా ఇష్టం. ఇంకా ఇవి అయితే వడియాలు చేసి చూపిద్దామని చెప్పి అయితే నేను ఇదిగోనండి రేగుపళ్ళు, ఇందులో కావాల్సినవి పచ్చిమిర్చి, 1/2 కేజీ పచ్చిమిర్చి అయితే తెప్పించుకున్నాను. 2 కేజీలు బెల్లం సరిపోతుందని 2 కేజీలు తెప్పించుకున్నానండి. ఒకవేళ సరిపోతే ఇంట్లో ఉంది. ఇందులోకి కొంచెం జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ తీసుకోవాలండి. నేను ఇవి అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. తర్వాత ఇవి కొంచెం చూసుకుని నేనైతే మీకు చూపిస్తానండి. ఇదిగోండి, రేగుడియాలకైతే బెల్లం అయితే ఇలా చితక్కొట్టుకున్నానండి. దగ్గరికి చూపించండి. ఇలాగా చితక్కొట్టుకున్నాను. ఈ మొక్క ఉంచుకున్నాను, పట్టేద్దండి, చూసుకుని వేసుకుందాం కదా అని ఇదైతే ఇలా చితక్కొట్టాను. ఇంకోటి పచ్చిమిర్చి 1/2 కేజీ తెప్పించానండి. కానీ ఇన్ని అయినండి, కొద్దిగా వేస్తున్నాను. అంటే పిల్లలు అయ్యి తింటారు కదా, అందుకని ఇంకా కారంగా ఉంటుందని నేనైతే ఇవ్వండి ఈ పచ్చిమిర్చి ఉంచేస్తున్నాను. తర్వాత కొంచెం ఇందులోనే కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. బాగుంటుందండి జీలకర్ర వేసుకుంటేనే. ఈ జీలకర్ర వేస్తాను. ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నానండి. సాల్ట్ ఉంది, సాల్ట్ కలుపుకుంటాను. ఇప్పుడు ఇది మిక్సీ పెట్టేస్తానండి. ఇంకోండి ఇలాగైతే మిక్సీ పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి ఉన్నాయి, అందుకనే అవి ఉంచేసాను. ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ పెట్టేస్తానండి. ఇంకోటి బెల్లం కూడా ఇలా మిక్సీ పెట్టేసుకుంటున్నాను. వాళ్ళు శుభ్రం కడిగేసుకునండి. ఇలాగ ఎడదీసి చూసుకున్నానండి, క్లీన్గానే ఉన్నాయి. అవి అంటే రోట్లో కూడా వేసుకుని దంచుకోవచ్చండి. మా రోలు అయితే చిన్నది, రోట్లో పని అవ్వదండి. నేను ఒకసారి మిక్సీలోనే చేసి పెట్టాను, బాగున్నాయి. ఇంకా ఇలాగ వేసుకోవాలండి మొత్తం కొన్ని, అదే ఇలా వేసుకోవాలి. వేసుకుని నేను మీకు పట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకోటి మిక్సీలో వేసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం నాలుగు అయితే ఇంకా అసలు ఎక్క కూడా నలగదనమాట అండి. ఇదిగో చూసారా, మనం రోట్లో వేసుకుంటే ఇంకా ఎక్క నలిగిపోద్దండి. రోకలతోటి పోటు వేసుకుంటే కనుక ఎక్క నలిగిపోద్ది. మిక్సీలో అయితే అసలు ఎక్క నలగదండి. ఇదిగోనండి ఇంక ఇలాగ ఉంది. ఇదైతే ఇందులో వేసుకుంటున్నాను. నేను మొత్తం అంతా కూడా ఇలాగా 1 కేజీ బెల్లం ఉంటుంది. ఇది
కొంచెం ఉప్పు వేసి ఇంకోండి గుజ్జు ఇదైతే వచ్చిందండి. ఇదిగోండి మిక్సీలో అయితే ఇంక ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. రోట్లో కంటే కూడా మిక్సీలోనే బాగుంటుంది. చూసారా ఎక్క నలగలేదు, మనకి తినేటప్పుడు ఏంటంటే నాలుగది కొట్టుకుపోదు అనమాట అండి, ఇలాగ ఎక్క కింద ఉంటేనే. తర్వాత ఇందులోకి నేను కేజీ బెల్లానికి అయితే నేను ఇలాగ మిక్సీ పట్టానండి. మళ్ళీ ఈ బెల్లాన్ని మిక్సీలో వేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి. నేను సాల్ట్ వేస్తున్నాను, ఇగోండి ఈ మాత్రం వేస్తున్నాను సాల్ట్. మనం చూసుకుని వేసుకోవచ్చండి. తర్వాత ఇదే గుజ్జు ఇందులో కొంచెం వేద్దాము, నలగాలి కదా. ఈ బెల్లం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇది చూపించండి ఇక్కడ. తర్వాత పచ్చిమిర్చిని జీలకర్ర పేస్ట్ చేసుకున్నాను కదండి, అది కూడా ఇంత వద్దండి, కొంచెం వేసుకో. ఎందుకంటే కారంగా ఉన్నాయి కదండి, మళ్ళీ పిల్లల గట్ట తింటే కారంగా ఉంటాయి. ఇది ఇలాగా మెదిపేసుకుందామండి. ఎక్కడన్నా ఒక కాయ ఉందా ఇలాగా చేతితో మెదిపేసుకుంటే సరిపోద్ది. చూడండి మిక్సీలో ఎంత బాగా వచ్చిందో. రుబ్బు రోట్లో అయితే టైం పట్టేద్దండి. ఇలాగ అక్కడక్కడనే కనిపిస్తుంది, ఇలాగ అనేసుకోవచ్చు. ఆల్రెడీ నేను క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలాగ ఎడదీస్తాం కదండి పండు, ఆ ఎడదీసేసిన వల్లనే మెత్తగా మిక్సీలో బాగానే అయిపోయింది. ఇది మనం ఉప్పు కారం స్వీట్నెస్ చూసుకుని అన్నీ సరిపోతే పైన టెర్రస్ మీదకి వెళ్ళి పెట్టాలండి. రేగి వడియాలు పెట్టాలి కదండి, టెర్రస్ మీదకి అయితే వచ్చేసాము. ఇంకోండి వంకాయలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నానండి. బాగున్నాయి వంకాయలు. ఈరోజైతే మేము ఈ గుత్తి వంకాయ వండుకుంటామండి. కొన్ని కాయలు అయితే కోస్తాను. మొన్న 2 రోజుల క్రితం కోసానండి, చెల్లికి పంపించాను. ఈరోజైతే మేము వండుకుంటాం. కానీ మొన్న ఇంకో గమేషన్ పౌడర్ కొట్టాను మొక్కలకి. ఈ దోమ ఎలాగో ఏంటో, దోమ ఎలా పోద్దో తెలియదు. ఈ మొక్కలకి దోమ ఎలాగపోద్దో కొంచెం ఎవరికైనా తెలిసింటే చెప్పండి. ఏదైనా వంకాయలు ఇంకా టమాటాలు అక్కడ ఇంకా ఉన్నాయి. ఈ వంకాయలు కూడా కోసేస్తాం. ఇవాళ మాకు సూపర్ కూరండి, గుత్తి వంకాయ వండుతాను. ఒక పెద్ద ఎక్కడైనా ఇక చూడండి భలే కాస్తున్నాయండి చెట్లుకి. నిన్న రొయ్యల వీడియోలో చూపించాను కదండి, ఈ బెల్లం వేసి తొక్కలో నీళ్ళు ఊరబెట్టేస్తానండి. ఇంకా అవే వేస్తానండి, చూసారా. ఇంకా ఉన్నాయి. ఆ కందంలో పడిపోవు కదా, కింద ఒక కాయ పడిపోయింది చూడండి. ఇంకేమైనా ఉన్నాయి కాయలు. ఇదిగో ఈ పచ్చిమిర్చి, ఈ టమాటోలు, ఈ వంకాయలు ఒకసారి ఇలా వస్తున్నాయండి. ఇవి అసలు న్యాచురల్ అండి. ఇంకా అసలు ఏ పిండి వేయకుండా నేను కంపోస్ట్ వేసి పెంచుకుంటున్నానండి. ఎండలోకి రావుదావా
కింద నుంచి అయితే పైకి తెచ్చేసుకున్నాము. ఈ షీటు వేసానండి, అంటే అదంతా ఎండగా ఉంది కదా, ఇక్కడ నీళ్ళు పెట్టేసి అలాగైతే చేస్తామండి. ఇప్పుడు వడియాలు అయితే పెట్టేసుకుందాము. ఈ సైజ్ చాలా ఎలాగ పెట్టేసుకోవడమేనండి ఈ వడియాలు అయితే. ఇక ఈ వడియాలు అయితే ఎలా పెట్టేసుకోవాలండి. ఇది సైజు ఇలా చిన్న పెద్దవి కాకుండా ఇలాగా ఈ సైజు పెట్టుకుంటే అండి కొంచెం బాగా ఎండుతాయి అనమాట అండి. ఒక 2-3 రోజులన్నా ఎండాలి. ఈ మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ మీకు తీసేటప్పుడు చూపిస్తానండి. ఈ పిల్లల్ని చూస్తూ ఉండాలి ఇప్పుడు, కింద పిల్లలు. ఇదిగోనండి రేగోడియాలు అయితే నీడకే పెట్టానన్నాను కదండి, ఇంకెలాగ పెట్టాను. అంటే నేను ఒక్కదాన్నే కాదులేండి, మా పైన ఆవిడ నేను కలిపి పెట్టామండి. ఇలా పెట్టామండి. ఇవి ఎండలోకి ఇడ్చేస్తాను. సరిపోద్దా? జిలేబీ బాగుందా? సూపర్, చాలా బాగుంది. తిరుమల స్వీట్స్ అప్పుడే 3 రోజులు ట్రై చేస్తున్నా, ఇవాళ దొరికింది. నేనేమో 2 గంటలకు వెళ్తున్నాను, 1 గంట లోపల అయిపోతుంది. 2 గంటలకు ఉంటుంది ఈ స్వీటు. 12 నుంచి 1 గంట లోపు అయ్యిపోద్ది. హాయ్ అండి, పైన రేగుడి అయితే పెట్టేసుకుని వచ్చేసానండి. వచ్చేసి వంట అయితే చేసుకుని చెప్పాను కదా, గుత్తి వంకాయ కూర అండి, రసం పెట్టుకుని ఇప్పుడే తిన్నానండి. భోజనాలు అయినాయి. భోజనాలు అయిన వెంటనే నాకు స్వీటు అలవాటు అండి. ప్రవీణ్ అయితే ఇంకా పాపం ఇది వరకు అయితే ప్రవీణ్ తెచ్చివాడండి. నేను అన్నం తినే టయానికి ఆడైతే పాపం ఈ స్వీట్ కంపల్సరిగా తీసి ఉంచేవాడు అనమాట అండి. జిలేబీ అండి, ఇది చాలా బాగుంటుంది, ఇంకా ఫ్రెష్ అనమాట అండి. ఈ స్వీటు తిరుమల, మాకు ఇక్కడ తిరుమల స్వీట్ స్టాల్ అని ఉంది, అక్కడ ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ స్వీటు. ఇది మళ్ళీ బాగా డిమాండ్ ఎక్కువ అండి. 12 గంటల నుంచి 1 గంట లోపు అయ్యిపోద్ది. ఈయన గారు తేరండి బాబు, ఎప్పటి నుంచో చెప్తాను, అతనికేమో గుర్తుండదు. ఈవేళ మరి గుర్తొచ్చింది ఏంటో తీసుకొచ్చారు. భోజనాలు అయిపోయి, భోజనాలు అయిన వెంటనే స్వీట్ తినేస్తున్నాను. ఇంకా అయితే రేగుడీలు అయితే అలాగా పెట్టానండి. రేగుడీలు అయితే ఎండిపోయిన తర్వాత మరొక వీడియోలో చూపిస్తానండి. ఇదండి ఈ వీడియో అయితేనే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.